నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఏదైతే తాండూరుకి సంబంధించి ఏదైతే యాక్సిడెంట్ చోటు చేసుకుందో అక్కడ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం నేనైతే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇక్కడ నుంచే స్కూళ్ళకి వెళ్తారు వాళ్ళు, ఇక్కడ నుంచే కాలేజీలకు వెళ్తారు. ఏదైతే ఆ రోజు బస్ యాక్సిడెంట్ అయితే జరిగిందో ఆ రోజు కూడా ఇక్కడ నుంచే బయలుదేరడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచే బస్ ఎక్కడం కూడా జరిగింది. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఇదైతే రెండు ఇళ్ళకి సంబంధించి అయితే ఉంది. ఇక్కడ నుంచే వాళ్ళ జీవనం అంటూ కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళు రోజు ఏదైతే కాలేజీలకు వెళ్తారో, ఏదైతే హైదరాబాద్కి సంబంధించి ఏదైతే జాబ్ చేస్తుందో ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూసాం కదా, ఈ బాక్సెస్ కూడా రీసెంట్గా పెద్దమ్మాయికి ఏదైతే పెద్దమ్మాయి ఉందో అమ్మాయికి పెళ్ళి కూడా అయినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఇంకా కొయ్యలు కూడా ఇంకా బాక్సులు కూడా తీయనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మా చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు ఏంటి అంటే రోజు వీళ్ళతో ఎలా ఉండేటోళ్ళు, రోజు ప్రక్రియ వీళ్ళు చూస్తూనే ఉంటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి అయితే చేద్దాం మనం. ఒకసారి అన్న చెప్పండి, అంటే ఇక్కడ ఏదైతే ముగ్గురు ఆడపిల్లలు ఎవరైతే మొన్న తాండూరుకి సంబంధించి రోడ్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడికక్కడే మృతి చెందిపోవడం జరిగింది. ఇది యాక్చువల్గా చాలా బాధాకరం కూడా. అయితే వీళ్ళు రోజు ఇక్కడి నుంచే వెళ్ళేటోళ్ళ, వీళ్ళు ఎలా ఉండేటోళ్ళు ఏంటి? వీళ్ళు యాక్చువల్గా మా బంధువులే, మేము ఎదురింట్లో ఉంటాము. వీళ్ళని ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వీళ్ళు వెరీ డీసెంట్ అండ్ వీళ్ళు ఎవరైతే ముగ్గురు చనిపోయారో వాళ్ళు ఎడ్యుకేషన్లో ద టాప్ మోస్ట్, అంటే వాళ్ళు ఎప్పటికైనా టాపర్స్. వాళ్ళు మొన్న నందిని అమ్మాయి కూడా ఇంటర్లో టాప్ రావడంతో మనకు కోటి ఉమెన్స్ కాలేజ్లో సీట్ వచ్చింది. అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు, నందిని అండ్ సాయిప్రియ 3rd year అండ్ నందిని డిగ్రీ 1st year. వాళ్ళిద్దరు కోటి ఉమెన్స్లోనే చదువుతున్నారు. ఈ అమ్మాయి మన పెద్ద అమ్మాయి తనుష, తను MBA కంప్లీట్ చేసింది రీసెంట్గా. తను ఆర్ట్ అనమాట. ఆర్ట్ కొన్ని మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పేజెస్ కూడా ఉంటాయి. తను చాలా బాగా ఆర్ట్ చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఒకరు యోగాలో చాలా బాగా చేస్తుంటారు, ఇంకో అమ్మాయి ఆర్ట్. చిన్న అమ్మాయి మొన్ననే రీసెంట్గా ఇంటర్లో టాప్ వచ్చింది. వాళ్ళు ఎడ్యుకేషన్లో ద బెస్ట్ స్టూడెంట్స్. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినాం లాస్ట్ 3 years నుంచి. వాళ్ళు అసలు ఇంట్లో బయటకు వచ్చేది కాదు. అన్నిట్లో స్కిల్స్ వాళ్ళకి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంది వాళ్ళకి. అసలు ముగ్గురు ఒకటే దాంట్లో చనిపోవడం చాలా బాధాకరం. అసలు వాళ్ళ తల్లిదండ్రుల బాధ తీర్చడం అనేది ఎవరితో తరం కాదు. ఇక్కడ మా బాధ ఏంటంటే రేపు వాళ్ళ తల్లి ఇక్కడికి వస్తే ఆమెను ఎలా ఓదార్చాలా అని గల్లీ వాళ్ళందరూ అసలు వాళ్ళ బాధ వర్ణానితం. ఇంకా అలాంటి బాధ ఎవరికి రావద్దని మేము కోరుకుంటాం. అంటే ఈ గల్లీలో ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి ఏదైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురు ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళే ఉండింటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ బాధ అసలు బయట చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళు ఏంటి పరిస్థితి అనుకోవచ్చు మొత్తం? మేము లిటరల్గా చెప్తున్నాం, లాస్ట్ 2 days నుంచి గల్లీలో ఎవరు నిద్రపోవట్లేదు, ఎవరికి నిద్ర పట్టట్లేదు. అసలు అక్కడ కూర్చొని మాట్లాడదామంటే కూడా టాపిక్ వేరే, అది తప్ప వేరే టాపిక్ లేదు. అసలు దేవుడేంది ఇంత అన్యాయం చేశాడు ఒక తల్లిదండ్రులకి. మొన్ననే ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ భవిష్యత్ అంతా వీళ్ళదే. అమ్మాయి MBA అయిపోయింది, జాబ్ చేస్తుంది. నెక్స్ట్ బాబు 10th ఉన్నాడు. ఇంకో మార్చ్లో అయితే 10th అయిపోతే బాబుకి నుండి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడే సెటిల్ అవుదాం అని వాళ్ళు ఏదేదో ప్లాన్ చేసుకున్నారు. మాతో చాలా డిస్కస్ చేశారు వాళ్ళు. అవన్నీ ఇప్పుడు మాకు గుర్తొస్తుంటే గల్లీలో వాళ్ళందరూ కూర్చోండి. 2 days నుంచి ఎవరు నిద్రపోవట్లేదండి ఈ చుట్టుపక్కల వాళ్ళు. అసలు రోజు అదే డిస్కషన్. అక్కడికి వెళ్ళి మేము లైవ్గా చూసి ఆ యాక్సిడెంట్ కానీ వాళ్ళని బాడీస్ అక్కడ చూసి అక్కడికి వెళ్ళి ముగ్గురు అమ్మాయిలు ఒకటే టైం క్రిమేషన్ చేయడము, అదంతా బాధ అసలు ఊహించుకోలేకపోతున్నాం. అంటే ఏదైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎక్కడం జరిగింది బస్ అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నారు. ముందు రోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ లేదా ముందు రోజు కానీ ఏదన్నా మీతో మాట్లాడడం జరిగిందా? అవునండి, సండే రోజు ఆ రోజు మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మాతో ఇప్పుడు క్లోజ్గానే ఉంటుంటాం, పక్కనిల్లే కాబట్టి ఎదురుగా తిరుగు వస్తుంటారు పోతుంటారు. ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ చేస్తుంటాం, మాతో కూర్చొని మాట్లాడుతుంటారు. ఆ రోజు సండే రోజు ఉన్నారు వాళ్ళు. సండే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను మార్నింగ్ 3:30కి వెళ్ళిపోయాను, వాళ్ళ ఇంట్లో నుంచి 4:30కి వెళ్ళిపోయారు. నేను కూడా గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఆఫీస్ వెళ్తుంటాను. నేను మార్నింగ్ 3:30 ట్రైన్కి వెళ్ళిపోయాను. నేను 3:30కి ట్రైన్కి వెళ్ళిపోయేటప్పుడు అబ్జర్వ్ చేశాను వాళ్ళ ఇంట్లో చప్పుడు అవుతుంది, అంటే వాళ్ళు రెడీ అవుతున్నారు అప్పుడు. సో నేను వెళ్ళిపోయాను ఫాస్ట్గా. వాళ్ళు 4:30 4:45కి ఇంట్లో నుంచి బయలుదేరారు. 5కి బస్ ఎక్కించారని చెప్పాడు వాళ్ళ ఫాదర్. నాకు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది. యాక్సిడెంట్ అయిందని నాకు ముందే తెలుసు, కానీ వీళ్ళు ఉన్నారని నాకు 8 o'clock తెలియడంతో
నేను ఇమీడియట్గా గచ్చిబౌలి నుంచి ఫస్ట్ నేనే వెళ్ళాను అక్కడికి చేవేళ్ళ దగ్గరికి. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్కి ఫొటోస్ పంపిస్తాను. ఇద్దరు ఐడెంటిఫై చేశారు వాళ్ళు నాకు. ఇద్దరు ఐడెంటిఫై చేయడంతో ఇంకో తాడమ్మాయి కోసం నేను పిఎంఆర్లో వెతికాను, పిఎంఆర్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో వెతికాను. అక్కడ దొరకలేదు. మళ్ళీ మార్చురీకి వెళ్తే అమ్మాయి బాడీ డిఫరెంట్ వేరే ప్లేస్లో అక్కడే ఉంది కానీ కొంచెం లోపల పెట్టారు. వెళ్ళి ఐడెంటిఫై చేసి అక్కడున్న సిబ్బందికి చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన. వీళ్ళు జస్ట్ 15 మినిట్స్లో వచ్చేసారు. అప్పటికి ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ 15 మినిట్స్లో వచ్చేసారు. అంటే రోజు మీతో సంబంధాలు కానీ లేదంటే రోజు ఫ్రెండ్లీ నేచర్ కానీ ఎలాంటి మెయింటైన్ చేశారు? అంటే రోజు ఇక్కడ మీరు ఎదురిల్లే కావడం చాలా బాధాకరం కూడా, ఇది జీర్ణించుకోలేని పరిస్థితి కూడా. అంటే వాళ్ళు ముగ్గురు చనిపోవడం అసలు తట్టుకోలేకపోతున్నాం. మేము కూడా అసలు జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే మీకంటూ ఒక సెల్ఫ్లో ఇది ఉంటుంది కదా, దానికి ఏం చెప్తారు? అసలు మేము నెక్స్ట్ జరగబోయే దాని గురించి ఊహించుకుంటేనే భయం అవుతుంది. నెక్స్ట్ వీళ్ళకి మదర్ వస్తారు, ఇక్కడ వీళ్ళ ఫాదర్ వస్తారు. ఇప్పుడంటే ఊర్లో ఉన్నారు. నెక్స్ట్ రావడంతో వాళ్ళని ఎట్లా ఇంట్లో ఎదురుగా ఉంటాం, మేము ఎట్లా ఫేస్ చేయాలని కూడా అసలు ఉండాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ అంత భయం కాదు, అదొక రకమైన బాధ. ఇంకా ఎవరికి రావద్దు అలాంటి. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే పొద్దున 6:10కి 6:20కి యాక్సిడెంట్ అయినట్లు సమాచారం అయితే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం అయితే చెప్తున్నారు. ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ తర్వాత వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ మీతో ఏదైనా మాట్లాడడం జరిగిందా? వెంటనే ఫోన్ చేసి కానీ లేదంటే మీతో మీ ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ కానీ వెంటనే ఏదైనా మాట్లాడడం జరిగిందా? అవునండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ 8కి వచ్చిందని తెలిసింది నాకు. మా మిస్సెస్ ఆమె ఏడుస్తుంటే మా మిస్సెస్ వెళ్ళి అడిగింది, ఎందుకు అక్క అంటే, ఇట్లా లేదు బస్సులో మన పాపలు వెళ్ళారు ముగ్గురు, వాళ్ళకి బస్ యాక్సిడెంట్ అయిందంట, అందులోనే ఉన్నారు మన పాపలు. ఫస్ట్ బస్ అది, తాండూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరే ఫస్ట్ బస్ అది. మ్యాక్సిమం అందులో ఎంప్లాయీస్ కానీ ఇలా స్టూడెంట్స్ కానీ ఉంటారు ఆ బస్సులో. అంటే తాండూరు వాళ్ళు జనరల్గా ట్రైన్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఆ బస్సులో వెళ్తుంటారు. ఫస్ట్ బస్ తాండూరు నుంచి. ఆ బస్సులో మన పాపలు ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా నాకు మా మిస్సెస్ కాల్ చేసింది. నేను అక్కడ నాకు మా చెవిల్ల మోయినాబాద్లో ఉన్న మా ఫ్రెండ్స్కి కాంటాక్ట్ అయినా. వాస్తవం ఏంటంటే, అవునన్న ఇట్లా జరిగింది, ఇప్పుడే అందరి బాడీస్ని తీసుకొస్తున్నారు చెవిల్లకని. నేను అక్కడ నుండి ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది. మా మిస్సెస్ కూడా నాకు వాళ్ళ ఫొటోస్ ఐడెంటిఫైస్ కోసం ఫొటోస్ పంపించడం జరిగింది. నేను మా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇంట్లో మొత్తం అంటే తల్లి తండ్రి ముగ్గురు కూతుర్లు కానీ మొత్తం వీళ్ళు ఎంతమంది అనుకోవచ్చు? అంటే 5 మంది అని చెప్తున్నారు. ఒక కొడుకు 4 మంది ఆడపిల్లలు అని చెప్తున్నారు. అంటే ఒక పాపకేమో పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు? యాక్చువల్గా వీళ్ళు అమ్మాయి డిగ్రీ నుంచి అటు వెళ్ళిపోయింది హైదరాబాద్. పెద్ద సెకండ్ అమ్మాయి ఎవరు తనుష. పెద్ద అమ్మాయి అనుష ఇంట్లోనే ఉండేది, రీసెంట్గా మ్యారేజ్ అయింది. నెక్స్ట్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్కే కోటి ఉమెన్స్లో సీట్ వచ్చింది, వెళ్ళిపోయింది. నందిని మొన్నటి వరకు ఇక్కడే ఉంది, ఇంటర్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ ఆమె. సో ఇక్కడ వరకే ఉండేది, ఇక్కడే భాష్యం కాలేజ్లో శివాజీ చౌక్ నియర్ బై ఇక్కడే ఉంటుండే. బాబు 10th క్లాస్ ఇప్పుడు. బాబుకి ఆ చిన్న అమ్మాయికి బాగా కనెక్షన్ ఎక్కువ, నందినికి అండ్ ఇప్పుడు ఉన్న బాబు. ఎవరైతే చనిపోయినారో ఆ చివరి అమ్మాయికి చిన్న బాబుకి కనెక్షన్ ఎక్కువ. అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఇప్పుడు ఆడుతూ పాడుతూ మంచిగా. ఇక అక్క తమ్ముడు ఎలా ఉండేది బాగా, వాళ్ళు అది గుర్తొస్తుంటేనే బాధ వేస్తుంటుంది చాలా. వాళ్ళు అందుకే అబ్బాయి కోలుకోలేకపోతున్నాడు అక్కడ. అబ్బాయి ఇప్పుడు ఏదైతే అబ్బాయి చిన్న తమ్ముడు ఉన్నాడో, చిన్న బిడ్డ ఉన్నాడు, 10th క్లాస్ చదివే అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఇప్పుడైతే అక్కడే ఉన్నాడు వాళ్ళ మదర్ ఫాదర్తో పాటు పెరకంపల్లిలో ఉన్నాడు. బాగా నర్వస్లో ఉన్నాడు ఆయన, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అసలు అంత ఫ్రెండ్లీగా ఉండే అక్కలతో అలా వదులుకోవడం అంటే చాలా ఎవరికైనా ఇలా ఉంటుంది. అసలు వాళ్ళని ఎంత మిస్ అవుతున్నాడు, ఇంకా బాటలో చెప్పలేము. కానీ నెక్స్ట్ ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది ఎవరికైనా చెప్పుకోవడానికి. అంటే అక్కడ దహన సంస్కారాలు జరిగేటప్పుడు మీరు అక్కడ ఉన్నారు. సో విజువల్స్లో కూడా చూడడం జరిగింది. అంటే అక్కడ అధికారులందరూ రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పే ప్రయత్నం అయితే చేశారు మీకు? అక్కడ చాలా హడావిడి ఉంది, మీడియా హడావిడి ఉంది. వాళ్ళంతా మాకు జస్ట్ నన్ను లోపల తీసుకెళ్ళి జస్ట్ బాడీ ఐడెంటిఫై చేయమని చెప్పారు. నేను ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చిన్నారు, ఆ నెంబర్తో డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న హడావిడితోటి వాళ్ళు ఏదో డిస్కషన్ చేసి పోస్ట్ మార్టం ఎక్కడ చేయాలో అదంతా డిస్కస్ చేశారు. తర్వాత మాకు వెంబడే బాడీ ఇవ్వడం జరిగింది. మేము బాడీస్ తీసుకొని వచ్చేసినాం అంతే. అక్కడ ఏం డిస్కషన్ పెట్టలేదు, వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. మళ్ళీ నెక్స్ట్ పిలిస్తే ఇంట్లో వాళ్ళు వెళ్తుండొచ్చేమో. కానీ ఆ ప్రస్తుతం అక్కడ మాత్రం చెవెళ్ళ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర మాత్రం ఏం జరగలేదు. జస్ట్ బాడీ ఐడెంటిఫై చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, మేము తీసుకొని వచ్చేసినాం. అమ్మాయి ఫోన్లు కానీ ఏదన్నా రికవర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం జరిగిందా? ఇప్పటివరకు మేమైతే ఏం తీసుకోలేమండి. నిన్ననే డిస్కస్ చేసినాము. మొబైల్ తీసుకెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు అయిన తర్వాత వెళ్ళాలి. ల్యాప్టాప్స్ కూడా ఉండే అమ్మాయిది, పెద్ద అమ్మాయి ల్యాప్టాప్ క్యారీ చేస్తుంది ఎప్పుడు. ఆ ల్యాప్టాప్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళికి వచ్చి హెవీ లగేజ్ ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు పొద్దున ఎర్లీ మార్నింగ్ మీరేమో 3:30కి వెళ్ళిపోయినా అని చెప్తున్నారు, వాళ్ళేమో 5:30 ఆ టైంలో వెళ్ళినా అని చెప్తున్నారు. అంటే అంత పొద్దున వెళ్ళాల్సిన దానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? అది కూడా మొదటి బస్సు ప్రిఫర్ చేసి పొద్దున్నే బయలుదేరడానికి కారణం ఏంటి?
మీరు కూడా ఇంటర్వ్యూలో వినింటారు, వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు రావద్దు అని. దాని మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ అమ్మాయికి కోటి ఉమెన్స్ కాలేజ్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి కంపల్సరీ రాయాలని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే ట్రైన్కి వెళ్దామంటే ట్రైన్ మిస్ అయింది. ఇప్పుడు 3:30కి నాతో పాటు వస్తే ట్రైన్ దొరికేది. అది ట్రైన్ రాలేకపోయారు కాబట్టి నెక్స్ట్ ట్రైన్ మనకు 6 o'clock ఉంటుంది మార్నింగ్. అది అక్కడికి వెళ్ళేసరికి మనకు 9-9:30 అవుతుంది. కాలేజ్కి రీచ్ కాలేం కాబట్టి మార్నింగ్ బస్కి ప్రిఫర్ చేసినారు వాళ్ళు. బస్కి ప్రిఫర్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి 2 అమ్మాయిలకి. అంటే ఆ బస్సు కూడా మీరు ఆల్మోస్ట్ మీ ప్రాంతంలో ఆ బస్సు మొదటి బస్సు అంటున్నారు. మీరు కూడా చాలాసార్లు ఎక్కే ఉంటారు ఆ బస్సుని. అంటే ఆ బస్సులో సీటింగ్ చాలా తక్కువ అయితే ఉంటుంది. ఆర్టీసీ బస్సులో 72 మందికి ఆ సీటింగ్ ఎలా అసలు బస్సులో ఎక్కిస్తున్నారు? రోజు ఇలానే ఉంటుందా, లేదంటే ఆ రోజు మాత్రమే ఇలా జరిగిందా? ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ తాండూర్ టౌన్లో కానీ వికారాబాద్ టౌన్లో కానీ మన ట్రైన్ అవైలబుల్ ఉంది. వేరే మధ్యలో విలేజెస్లో కానీ మధ్యలో ఇప్పుడు మనం వెళ్తుంటే దారూర్ మండలం ఉంటుంది కానీ వికారాబాద్ దాటిన తర్వాత కానీ ఎక్కడ మనకు ట్రైన్ అవైలబిలిటీ ఉండదు. సో ఎంప్లాయీస్ ఇన్ టైంలో రీచ్ అవ్వాలి అంటే మార్నింగ్ బస్సే ప్రిఫర్ చేస్తారు, దట్టు తాండూర్ నుంచి. సో బస్సులో వెళ్ళే వాళ్ళు మిడిల్లో ఎక్కడైనా టీచర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు, ఇక్కడ మిడిల్లో జాబ్ చేస్తుంటే వాళ్ళు బస్సు ప్రిఫర్ చేసి వెళ్తుంటారు. మార్నింగ్ అక్కడికి రీచ్ అవ్వాలంటే ఈ బస్సు మాత్రమే వాళ్ళకి ఆల్టర్నేటివ్, అంతకంటే ముందు ఏం లేదు. వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. మార్నింగ్ ట్రైన్స్ అన్నీ ఎక్స్ప్రెస్లు ఉంటాయి. తాండూరు నుంచి వికారాబాద్ నాన్ స్టాప్, వికారాబాద్ టు లింగంపల్లి నాన్ స్టాప్. సో మధ్యలో ఎక్కడైనా వెళ్ళాలంటే బస్సే ప్రిఫర్ చేస్తారు తాండూరు వాళ్ళు. అంటే ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. అంటే మీ ఎమ్మెల్యే కానీ లేదంటే చెప్పే ప్రయత్నం ఏదైనా చేశారా? అంటే నేను ఇప్పుడు వచ్చే దారిలో కూడా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు అయితే. అంటే మీరు ఈ ప్రయత్నం అయితే మీరు ఎమ్మెల్యేకి చెప్పేది చేశారా ఏదన్నా? అంటే మీకు న్యూస్ ఛానల్కి తెలిసి ఉంటుంది, నిన్న తాండూరులో ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది రోడ్ల పైన. మాకు ఉన్న అతి దరిద్రం ఏంటంటే ఈ రోడ్డు 20 years నుంచి ఎంతమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప వాళ్ళకి రోడ్డు గురించి పట్టించుకుంది ఏదోదో చెప్తుంటారండి. మేము క్వశ్చన్ చేసినప్పుడు లేదు ఎన్జిటీలో కేసు వేశారు, చెట్ల గురించి జరుగుతుంది, మేము ఫండ్ ఇచ్చినామని ఒక ఆయన చెప్తాడు. నిన్న వినకుండా విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్తాడు మేము ఫండ్ ఇచ్చి 10 years అవుతుందన్నమాట. మనము ఇప్పుడు లాస్ట్ ఇయర్ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ గజ్వేలు, కరీంనగర్, నిజామాబాద్ ఎలా ఉన్నాయి వాళ్ళ రోడ్స్, మా తాండూరు ఎలా ఉంది. ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్న బిజినెస్ మీకు కరీంనగర్లో గజ్వేల్లో ఉండదండి. ఇక్కడ బిజినెస్ అంత బిజినెస్ ఉండి కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు ఎవరు. దానికి కారణం ఏందో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ బిజినెస్లో హైదరాబాద్లో ఉండొచ్చు, మేము ఏదో వస్తున్నాం ఓట్లు వేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం, ఆ జాలు వాళ్ళకి. ఇంకా మాకు ఉన్నప్పుడు ఎంట లీడర్లు తిరుగుతారు చాలు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఏదో చెప్తారు, కథలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన. నాయకులు మారుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న రోడ్లు మాత్రం మారట్లేదండి. ఇప్పుడు సీఎం సొంత జిల్లా అని చెప్తున్నారు. ఎప్పుడు అంటే జరిగేది 2 years అవుతుంది. ఆ రోడ్ పని ఎప్పుడు అందరూ ఏం ఆశ పెట్టుకున్నారంటే సీఎం వచ్చాడు రేవంత్ రెడ్డి, మన డిస్టిక్ ఎమ్మెల్యే కదా, మనకు సీఎం ఉన్నాడు, ఈసారి ఇదన్నా తొందరగా అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2 years అవుతుంది, ఇంచు కూడా ముందు జరగట్లేదు. ఏదో 2 days ముందు మన హైదరాబాద్ నుంచి వస్తే చూస్తే అక్కడిక్కడ వైండింగ్ జరుగుతుంది అంతే తప్ప అక్కడ పనులు అయితే ఏం జరగట్లేదు. వాస్తవం అది అందరికీ తెలుసు. వాళ్ళు కూడా రోజు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి వికారాబాద్ వెళ్ళేది దారి చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది ఉండి ఆ అంబులెన్స్లో హైదరాబాద్ తీసుకెళ్లాలంటే 3 hours పడుతుంది. 90 kilometers 3 years పడుతుంది. అదే మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్ 190-180 kilometers 2.5 hours వెళ్ళిపోతున్నారు. అంటే మేము చేసిన పాపం ఏందో వాళ్ళకే తెలియాలి. ఆ నాయకులకి మా తాండూరు ఎందుకు కనబడతలేదో వాళ్ళకే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఏదైతే ఈ ఇంట్లోకి సంబంధించి 3 ఆడపిల్లలు ఉంటారో మాకు దగ్గర బంధువులు కూడా అవుతారు, అదేవిధంగా మా ఎదురింటి వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన పొద్దున 6 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. నేనైతే ఆ బస్సులో ఉండాలని అనుకున్నాను, కానీ మా ఇంటి ఎదురు పిల్లలే ఈ బస్సులో ఉండడం చాలా బాధాకరంగా ఉంది. అయితే వాళ్ళ అమ్మ నాన్నని మేము ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు మాకు 2 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల కాలనీలు ఏది నిద్రపోవట్లేదు, దీని గురించే మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటి ఇలా జరిగిపోయిందని మాట్లాడుకుంటున్నాము. అసలు మాకు కంటి నిండా నిద్రపోయి 2 రోజులు అవుతుంది మాకు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి, ఆ చిన్న బిడ్డకి 10వ క్లాస్ చదువుతున్న చిన్న బిడ్డకి ఏం సమాధానం చెప్పాలంటూ కూడా ఇక్కడ ఎదురింటి అతను వాళ్ళకి రిలేటివ్స్ కూడా అవుతారంట, అతను చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరో కొంతమంది అయితే ప్రస్తుతం వాళ్ళ రిలేటివ్సే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కనే నివసిస్తూ ఉంటారు. వాళ్ళు రోజు వాళ్ళతో టైం స్పెండ్ అయితే చేస్తూ ఉంటారు. రోజు మాతో అత్యంత సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆ 3 చిన్నారులు. అయితే వాళ్ళతో ఎలా ఉండేటోళ్ళు ఏంటి అని కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే బస్సు యాక్సిడెంట్కి సంబంధించి 3 పాపలు చనిపోయారు, సో వాళ్ళు మీతో ఎలాంటి బంధంతో ఉండేటోళ్ళు? మంచిగా ఉన్నారు పాపలు అయితే, 3 పాపలు మంచిగా ఉండ్రి. అంకుల్ అని పిలుస్తుండ్రి, మన రిలేటివ్ దగ్గర వాళ్ళే కావాలి. మంచిగా ఎవరితో ఇది లేకుండా మంచి స్టడీ లేకుండా బాగుండ్రి, కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు.
అంటే పొద్దున ఏదైతే 5:30కి బయలుదేరిన సంఘటన అయితే ఉందో, బస్సు ఎక్కిన సంఘటన అయితే ఉందో, అప్పుడు ముందు రోజు కానీ లేదంటే ముందు రోజు సాయంత్రం కానీ ఏదన్నా మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా? అప్పుడైతే కలవలే కానీ వాళ్ళ అక్క మ్యారేజ్లో అందరం కలిసినాము, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో కలిసినాము. అందరూ గ్రూప్ రోడ్డు దిగిన గ్రూప్లో అందరూ. మా చిన్న పాప క్లాస్మేట్ చిన్న ఆమె నందిని, తను చేయడం మా పెద్ద పాప ఒకటే జత స్టడీ. మ్యారేజ్లోనే కలిసినాం, అంతకుముందు అయితే కలవే రోజు మ్యారేజ్లో కలిసినాం. అప్పుడు ఆ మ్యారేజ్లో కలిసినప్పుడు మీతో ఏదైనా షేర్ చేసుకోవడం జరిగిందా? లేదంటే మీతో ఇట్లుంది, క్లాసెస్ ఇలా ఉంది, మా లైఫ్ స్టైల్ ఇలా ఉంది అని ఏదైనా షేర్ చేసుకోవడం జరిగిందా మీతో? అంటే చెప్తుంటే మంచి స్టడీ అయితే చేస్తుండని మాట్లాడలే కానీ మ్యారేజ్ గురించి అక్క పెళ్లి మ్యారేజ్ అయింది మంచిగా అయింది అని అందరు చెప్పారు. అంతే, స్టడీ గురించి అయితే ఏం మాట్లాడలేదు. స్టడీలో అయితే బాగానే ఉండ్రి, మంచి యాక్టివ్ ఉంటుండ్రి అంతా. మీకు ఏ టైంకి తెలిసింది? అంటే పొద్దున యాక్సిడెంట్ అయిన సంఘటన జరిగింది ఏ టైంకి తెలిసింది? మీరు ఏ టైంకి చేరుకున్నారు? మాకు 8:30కి తెలిసింది. 8:30, 9 o'clock ఫోన్ వచ్చింది. నేను గనికి వెళ్ళింటి, మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేశారు పక్కలకి వెళ్ళి ఇట్లా అయిందంటే. అక్కడ నుంచి నా డైరెక్ట్ చెవెళ్ళకి వెళ్ళిపోయినా. చూసారా బాడీ ఏదైతే అక్కడ యాక్సిడెంట్ బస్సులో ఉండిందో ఆ బాడీ చూసారా మీరు? నేను బస్సులో హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మార్చిలో పోయి చూసినాం, అక్కడ చూసేసాం. వాళ్ళ రోజు ప్రక్రియ ఎలా ఉంటుందన్న? అంటే ఎందుకు పొద్దున్నే 5 గంటలకి 5:30కి ప్రాంతంలో బయలుదేరాల్సి వచ్చింది వాళ్ళు? అంటే ఇక్కడే ఉండేటోళ్ళ, లేదంటే బయట ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి, లేదంటే ఎక్కడికన్నా వెళ్తా ఉన్నారా ఏంటి? లేదు, వాళ్ళు ఇక్కడ ఇదే వెళ్ళే వాళ్ళ సొంతలు. అదే ఉదయం మార్నింగ్ వాళ్ళ ఎగ్జామ్ ఉంది, షాయిబ్రాగ్ ఎగ్జామ్ ఉందన్నందుకు తొందరగా వెళ్ళిండ్రు వాళ్ళు. ఇక ముగ్గురు కలిసి వెళ్ళిండ్రు, ముగ్గురు హైదరాబాద్లో చదువుతుండ్రి. ఇక వాళ్ళు ఎగ్జామ్ ఉందని, సెకండ్ పాపకి ఎగ్జామ్ ఉందని ఎప్పుడు మార్నింగ్ వెళ్తుండ్రి, ట్రైన్కి వెళ్తుండ్రి. ఈసారి బస్కి వెళ్ళిండ్రు, ట్రైన్ మిస్ అయ్యి. పొద్దున్న రోజు వాళ్ళు ఏదైతే ఇంటికి వచ్చినప్పుడంతా వాళ్ళు ట్రైనే ప్రిఫర్ చేసుకుంటారు ఎక్కువ మంది ట్రైన్కే వస్తుండ్రి, ట్రైన్కే చేస్తుండ్రి, బస్కి ఏం రాకుండా. ఈసారి బస్కి వెళ్ళిండ్రు. అంటే వాళ్ళ నాన్న ఏదైతే ఉన్నారో వాళ్ళ నాన్న దగ్గరుండి కూడా బస్సు ఎక్కించిన పరిస్థితి అయితే ఉంది. అంటే మీకు బస్సు నచ్చలేదంటే దిగేసండి అని కూడా చెప్పారంట, ఏంటి దాని గురించి? ఏదో డ్రైవర్ ఏమో మంచిగా ఏమో వాళ్ళకి మిస్టేక్ ఏదో కనిపించింది బస్సులో కూడా. ఇక పాపకి ఎగ్జామ్ టైం అవుతుంది కదా, మళ్ళీ వేరే బస్ అంటే మళ్ళీ 1 hour 1/2 hour ఆగాలి, వెళ్తాం డాడీ ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళిండ్రట. రైట్. పక్కన ఏదైతే చిన్న పాప మృతి చెందిందో ఆ పాపకి ఆ ఫ్రెండే మా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, పాపతో మాట్లాడదాం ఒకసారి. తల్లి ఇట్రామ్. తల్లి, నీకు ఎప్పటి నుంచి తెలుసు ఆ పాప? లేదంటే మీ ఇద్దరికి బాండింగ్ ఎలా ఉండేది? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగినాం, అంటే ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. మేము 3 members ఫ్రెండ్స్. మేమిద్దరం వెళ్ళినా కూడా మేమిద్దరమే వెళ్తాం ఎప్పుడు అనేసి ఆమె ఏడుస్తుండే, మీ ఇద్దరే కలిసి ఉంటారు, నాతో ఉండరు అన్నట్టు ఉంటుండే. అంటే ఏదైతే మీ క్లాస్ అన్నావో, అంటే ఈ క్లాస్ వదిలి ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఆ రోజు పొద్దున? నీకు చెప్పారా ముందు రోజు సాయంత్రం ఏదన్నా చెప్పారా? పొద్దున్న నేను ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పారా? మేము 1 week నుంచి మాట్లాడుకోలేం, మేము గొడవ పడ్డాం. అంటే వాళ్ళ అక్క మ్యారేజ్లోనే మేము గొడవ పడి మాట్లాడుకోలేం. ఆగస్టు 24కి ఆమె కాల్ చేసింది, మా ఫ్రెండ్ బర్త్డే ఉండే, ఆమె నెంబర్ ఇస్తావా కొంచెం, నేను ఆమెతోని విష్ చెప్తా, ఆమె వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్, ఆమెకు నేను విషెస్ చేయలేను, నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు అని అన్నది. నువ్వు హాస్టల్కి వెళ్ళినవేమో అనుకొని నేను మీ ఇంటికి రాలేను, మళ్ళీ వచ్చినాక కలుస్తా అని చెప్పి అదే లాస్ట్. ఇంకా పెళ్ళిలో నీకు ఆ పాపకి ఏంటి క్లాష్, ఏమైంది గొడవ? పెళ్ళికి ఆమె పిలవలేదని చెప్పి కావాలని ఇట్లా క్యాజువల్గానే మేము గొడవ పడ్డాం. మళ్ళీ కలిసిపోయి ఫొటోస్ కూడా మంచిగానే దిగి అంతా మంచిగానే ఉన్నాం. మామూలుగా ఇట్లాంటి గొడవలు మీరు పడుతూనే ఉంటారు ఎప్పుడు? ఎప్పుడు మేము గొడవలు పడుతూనే ఉంటాం, అంటే చిన్న బయటికి వెళ్ళినప్పుడు అట్లా. మేము ఫ్రెండ్స్ ముగ్గురం ఎప్పుడు క్లోజ్ ఆమెతో. స్కూల్లో కూడా మేము ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఇంటర్లో ఒక్కటి ఆమె భాష్యం కాలేజ్లో చదివింది, నేను సింధు కాలేజ్కి వెళ్ళిన. ఇప్పుడు డిగ్రీ ఆమె హైదరాబాద్లో చేస్తుంది. నేను కూడా ఇప్పుడు 10th వెళ్ళాలనుకున్నా హైదరాబాద్కి. చూసావా? అంటే అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూసావా ఏంటి పరిస్థితి అనేసి? చూడలేదు, ఇక్కడే ఉంటే ఇక్కడే కాల్ చేసారు ఇట్లా అయ్యిందనేసి. పోనీ వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగిందా నువ్వు? వెళ్ళలేదు, అంటే ఊరికి ఆమె చనిపోయినాక వెళ్ళినాం. ఎన్ని ఇయర్స్ బాండ్ మీద? చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి బాండ్. మేము యూకేజీ అప్పటి నుంచి ఒకటే స్కూల్, ఒకటే క్లాస్. ఇక్కడే ఉండేటోళ్ళు? ఇక్కడే ఉండేటోళ్ళు. రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఇద్దరు కలిసి వెళ్ళి? ముగ్గురం, ఇంకో అమ్మాయి కూడా ఉంది, మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఇంకెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్ బస్సులో? వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురితో అంటే నీ ఫ్రెండే కాకుండా ఇంకో 2 అమ్మాయిలతో కూడా నీకు ఎలా ఉండేది బాండింగ్? అంటే మ్యారేజ్ ముందు వాళ్ళ ఇంట్లో పనులు ఉండే అని చెప్పి అక్క వాళ్ళు కూడా మాతో చేయించారు మంచిగా క్యాజువల్గానే. అంటే థర్డ్ అక్క ఉండి
ఇంత పెద్ద పెద్ద చదువులు చదవరాదు, చిన్న చిన్న చదువులు చదవాలి అని నందిని ఆమె మా ఫ్రెండ్, ఆమెకు మేము నెక్స్ట్ డే పెళ్ళి చేస్తామని కావాలని మాతో అన్నది. అంటే మీతో ఏదైతే సాయంత్రం పూటలు కానీ సాయంత్రం ఏదైతే నువ్వు ఫ్రీగా చెప్పర్లేదు, ఓకేనా? భయపడద్దు, నేను నీ అన్నాను అనుకో, భయపడద్దు, ఓకేనా? ఏదైతే పొద్దున సంఘటన జరిగిందో ఆ రోజు సాయంత్రం ఇక్కడ బయట కనిపించి కానీ నీతో ఎవరు ముగ్గురు అక్క చెల్లెలు కానీ ఎవరో ఒకరు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు ఆ రోజు ఈవినింగ్? కానీ చేయలేదు, ఏం చేయలేదు. ఆమె వెళ్తుందని కూడా తెలియదు. మేము హైదరాబాద్లోనే ఉంది అనుకున్నాం, వాళ్ళు ఏం తెలియదు. మార్నింగ్ చనిపోయినప్పుడే తెలుసు వాళ్ళు ఇట్లా అయింది అనేసి. అంటే నీకు ఎలా తెలిసింది? మమ్మీ వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోయారు. నాకు వెళ్తే డాడీ కాల్ చేసిండు, ఒకసారి నందినికి కాల్ చేయి, ఆమె వాళ్ళు బస్సులో యాక్సిడెంట్ అయిందంట అంటే అప్పుడు నాకు తెలుసు అంతే. అంటే పొద్దున రెడీ అయ్యేటప్పుడు కానీ శబ్దాలు కానీ ఇట్లాంటివి ఏమైనా వినిపించిందా నీకు పొద్దున? ఏం వినిపించలేదు. నేను ముందు రోజు హైదరాబాద్కి వెళ్ళినంటి, నేను కూడా మార్నింగ్ 5 o'clock వచ్చిన. అంటే నువ్వు మార్నింగ్ ఏదైతే ఈ ఆర్టీసీ బస్సు ఉందో ఆర్టీసీ బస్సు నువ్వు ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా? ఇక్కడ జరగలేదు. నువ్వు ఎప్పుడు ఎక్కలేదు ఆ బస్సు? మీ ఊరికి సంబంధించిన బస్సే, పొద్దున మొదటి బస్సు కూడా అదే అంట. వెళ్ళలేదు, ఎక్కలేదా? ఈ రూట్లో బస్సెస్ ఎలా ఉంటాయి నీకు? అంటే ర్యాష్గా డ్రైవ్ చేస్తారా, నార్మల్గా డ్రైవ్ చేస్తారా? నేను ఎక్కిన బస్సులో అయితే నార్మల్గానే డ్రైవ్ చేసారు, ఏమంత ర్యాష్గా. ఎలాంటి బస్సులు ఎక్కినావు నువ్వు? ఆర్టీసీ బస్సులోనే ఎక్కినాం. అంటే రోడ్ అంతా నీకు కంఫర్ట్గా ఉందా వెళ్ళడానికి రావడానికి అంతా? కంఫర్ట్ లేదు, మొత్తం కంకరు అదంతా ఉండి డిస్టర్బెన్సే ఉండే రోడ్ మొత్తం. అంటే ఎలా అలా అంటే ఇప్పుడు మీరు పొద్దున పోతే లేదా కాలేజీకి పోయినా స్కూల్లోకి పోయినా పొద్దున పోతే సాయంత్రం వస్తారు, వచ్చే దారిలో రోడ్లు సరిగ్గా ఉండవు, సేఫ్టీ ఉండదు, దానికి ఏం చెప్తావు? ఫస్ట్ రోడ్ మంచిగా వేయాలి. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే చిన్న పాప ఉందో ఆ చిన్న పాపకు సంబంధించి ఫ్రెండ్ మానస, ప్రస్తుతం చూస్తున్నాం కదా ఏదైతే చిన్న పాపకు సంబంధించి ఫ్రెండ్ ఏదైతే ఉందో మానస తన పేరు, తను 1 week క్రితమే గొడవ పడినాను కూడా చెప్తా ఉంది. అయితే జస్ట్ నార్మల్ క్యాజువల్గా మేము ఫ్రెండ్స్ లాగా గొడవ పడుతూ ఉంటాం, మేమందరూ చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి కలిసి పెరిగిన వాళ్ళము, ఇప్పుడు నా పక్కన తను లేదంటే అసలు జీర్ణించుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఆ పక్కన ఇల్లే మాకు, ఎక్కడికి వెళ్ళాలన్నా మేమిద్దరం కలిసే వెళ్తాము. అసలు నాకు పొద్దున వాళ్ళు ఏదైతే హైదరాబాద్కి సంబంధించి బస్సు ఎక్కారో ఆ బస్సు వాళ్ళు వెళ్తూ ఉన్నారని కూడా నాకు తెలియదు, అసలు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, నాకు తెలియదు అని కూడా అమ్మాయి చెప్పే ప్రయత్నం అయితే చేసింది.